హలో గాయ్స్, నా పేరు నవనీత్. మీరు చూస్తున్నారు మిస్టర్ నవనీత్ వైటీ యూట్యూబ్ ఛానల్. సో గాయ్స్, ఈరోజు మనం ఆడబోతున్నాం ర్యాంక్డ్ గేమ్. సో గాయ్స్, ర్యాంక్లో చూడండి గాయ్స్, ఉప్పి ట్రోల్ వచ్చినారు. అంత ఉప్పి ఏం కాలే. నువ్వు హీరోకి పోయిండదు, నేను ఎన్నిసార్లు పోయింటాను హీరోకి అంటే ఒకసారి. ఏ డ్రాప్ పడిందిరా, అందరూ వచ్చిందిలే. నాకేమన్నా డైమండ్ కల్లా ఓరా ఎవడు తీసుకోడు అన్నీ తిక్క అన్ని ఇస్తే అంతే అమౌంట్ వేసుకున్నాం అది. సో గైస్, ఈరోజు వీడియో పెద్దగా ఉండాల, చిన్నగానే ఉండాల. 1 minute అప్పుడే అయిపోయా. 1 minute అనుకుంటున్నా, 2 minutes. అయ్యో, నేను స్కానర్ తీసుకోలేదురా. కరెక్ట్గా ఆడగలుగుదాం. ఇక్కడ కూడా వద్దు దేవుడా. కార్ లేదు, చచ్చినాం గాయస్. ఇప్పుడు ఏం చాలేదు అంటున్నా. కిలోమీటర్ పడుచుకున్నారు చల్ల. సో గైస్, వీడియో మన హాయట ఇంకేమయ్యట. సో గైస్, వీడియో రెండన్నా నచ్చిందైతే లైక్ చేయండి గైస్, ప్లీజ్ గైస్. ఈరోజు పొద్దున్నే 5 లేచినాను గైస్. 6 ఇప్పుడు టైం చూడండి, 6:13 అవుతుంది. ఈ వీడియో రికార్డింగ్ కాక ఒకటి ఇంకా వెబ్సైట్లో ఒకటి ఉంది, అది డౌన్లోడ్ చేసుకుంటా, అప్పుడు బాగా వినబడుతుంది. మీరు రాలేదు అనుకుంటా. సో గైస్, కొన్ని రోజుల్లో నాకు ఒక 6 GB ర్యామ్ సెల్ వస్తుంది. ఇది 4 GB ర్యామ్. వస్తుంది, లేకపోతే లేదు గైస్. వస్తే నా లక్, లేకపోతే లేదు. సో గైస్, మన ఛానల్లో 8 సబ్స్క్రైబర్స్ గైస్. బిలింగ్ 100K సబ్స్క్రైబ్ చేయండి గైస్, ప్లీజ్ గైస్. ఈ వీడియో చాలా మంది షేర్ చేయండి గైస్. వాళ్ళని సబ్స్క్రైబ్, లైక్, షేరు ఏంది కొట్టండి గైస్. ఒక్క సబ్స్క్రైబ్ కొట్టండి చాలు. ఎంత హ్యాపీ అంటే నాకు అంత హ్యాపీ. ప్లీజ్ గైస్, ఒక్క సబ్స్క్రైబ్ గైస్. 2 సబ్స్క్రైబ్ కొడితే మనకి 10 సబ్స్క్రైబర్స్ అవుతాయి. సో గైస్, నాకు అదే తెలుసు ఈ ఛానల్, ఈ వీడియోని ఎవరు చేయలేదని షేర్. ప్లీజ్ గైస్, మనం చేయండి గైస్ సబ్స్క్రైబ్. మనది ఒక తెలుగు ఛానల్ అంటే ఎట్లుండాలో తెలుసా మీకు? అంటే సబ్స్క్రైబ్ కోసం ఆశపడలే నేను, అంటే చెప్తున్నా మున్నావా ఇలాగా మున్నాక దరం కొడతాను దొడ దొడ దొడ.
వినపడుతుందా సౌండ్ అసలు? ఓ తగ్గించుకున్నానా? ఇప్పుడు బాగా. సో గైస్ మీకు చెప్తా వినండి గైస్, ప్లీజ్ గైస్. ఈ చాలామంది నేను చెప్తానే కదా, చాలామంది చెప్తున్నారా నేను వెళ్ళలేదు. సో గైస్ ఇంట్లో బాగా సేఫ్గా ఉన్నాను గైస్. మీ అమ్మ నాన్న ఎంతో బాగా చూసుకుంటున్నారు, కానీ మీరు బయటికి పోద్దండి గైస్. నిజంగా చెప్తున్నా, బయటికి అట్లా పోద్దండి గైస్. డేంజర్, కరోనా ఇప్పుడు ఎక్కువ ఉంది, డేంజర్ కూడా బయట. ఏమన్నా అర్జెంట్కి పోవాలంటే మాస్కులు 2 వేసుకో, అది ఏమంటారు కానీ యాదొక మాస్కులు 2 వేసుకొని ముందరికి పోండి. చాలా డేంజర్, ఇప్పుడు చాలా పెరుగుతుంది గైస్. నిజంగా అంటే లిటరల్ చాలా మందికి. బ్యాక్ ప్యాకేనా అసలుకి ఇది? ఇస్తుంది. అడిగిపోతున్నారు పోటుగా. లైవ్ 20 గాయస్. ఫస్ట్లో భయపడింది అంటే తగ్గలేదు, పెరిగింది అంతే. పెరగలేదు కూడా, ఎట్లుందో అట్లే ఉంది. గైస్ మీరు ఎప్పుడైనా ర్యాంక్డ్ గేమ్ ఆడుతున్నారు, మెడికిట్లు ఎక్కువ తీసుకోండి గైస్. మెడికిట్ చాలా అవసరము. మెడికిట్ ఇవి 2 అవసరం. ఏం రా నాకు బ్యాట్ ఏం కాదు, అది ట్రీట్మెంట్ కానీ ఏమో నా ఎనిమిది ట్రీట్మెంట్ కానీ చేయాల గైస్. సో గైస్ వీడియో నచ్చిందైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ప్లీజ్ గైస్ ఒక లైక్ చేద్దండి, షేర్ చేయొద్దండి, ఒక్క సబ్స్క్రైబ్ చేయండి గైస్ చాలు. ఇది ఏం రా, ఇది ఫైర్ బటన్. అమ్మ నాయనా, ముందర ఒక ఎనిమిది, ఈడొక ఎనిమిదినా, చచ్చాను రా. ఓ తప్పించుకున్నాం గాయస్. అదిరా మన పవర్. అది ఓ మళ్ళీ చూడండి. మా భయపడింటి గాయస్ ఓ టైం అట్లే. మా ఆయన చేసేసినాం గాయస్. మీరు గేమ్లో కూడా సపోర్ట్ చూపిస్తున్నారు గాయస్. ఒక గ్లోవాలి కదా పోతే ఉక్కాను అన్నది. అబ్బా 30 గీస్ అని పాడిద్దాం. ఇందులో ఎన్ని ఉన్నాయి నాకు అర్థమే కదా. లెవెల్ 4 వెస్ట్. బా ఈ గన్ భారీతుంది గైస్. బా ఏమో తీసుకున్నాం. అయ్యి ఓ ఆయనతో ఏమో. సో నాకు గ్లోవల్ వద్దు, నాకు ఉన్నాయి చాలా. నేను తీసుకున్నాను, నేను సిగ్గమని ఈ ఇందిరా స్వామి ఇది ఏంది పాట మొత్తమే కాల గైస్. ఏమో చాలా అవసరం ఇప్పుడు. మొన్న M188 ఇదే కుట్టింది కదా చెక్కులుడా. M188 తీసేసుకున్నాం గాయస్, తీసుకున్నాం.
ఏదో ఒకటి వస్తాను ఉంటుంది అంతా బాడీ 30 అమ్మా 10 నిమిషాలు గాయస్. బా 11 కార్డ్స్ ఉన్నాయి అంటే బ్యాక్ ప్యాక్ ఫుల్ అయింది. నా కాయిన్స్ వేస్ట్ అయినాయిరా, అయినా మళ్ళీ వచ్చేసినాయి. సో గైస్, ఈ మ్యాచ్ బుయ్యా కాకపోయినా కానీ అయినా కానీ కూడా సబ్స్క్రైబ్ చేయండి గైస్. సో గైస్, తెలుగు ఉన్నా కొట్టిండేది, ఇప్పుడు ఇండియన్ ఏందో ఉంది. M10 మామా. ముందరే కూర్చోండి గాయస్. ఏమి మామా, తప్పించుకున్నాం గాయస్. అయ్యి స్వామి, ఇంకొక ఎనిమి చచ్చినాను. బాగా కొట్టేసేదిరా మా అమ్మ. బాట్గా 6 కిల్లులు, అది కూడా ఏమైనా కిల్చర్ చేసి పెద్ద బాటుగాడు. సో గైస్, వీడియో నచ్చిందైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. మళ్ళీ కలుద్దాం. బాయ్ గైస్, మళ్ళీ కలుద్దాం.